బాగున్నారా? బాగున్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దామా? మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి 2024 మనం CBS జరిగింది కదా, మనకి జరిగిందా? ఏంటప్పుడు అంటే దేవునికి స్తోత్రం. చాలా సంతోషించారు కదా మీరందరూ, అవునా? చాలా సంతోషించారు. మరి ఆయన రెక్కల క్రింద 24 CBS మొదలుకొని ఇప్పటి వరకు, అంటే మరలా 2025 ఇప్పటి వరకు దేవుడు ఏం చేశాడు మనల్ని? చెప్పాలి, మీరు చెప్పాలి. ఆయన రెక్కల క్రింద మమ్మీ డాడీని, మిమ్మలను, చెల్లెల్ని, అక్కల్ని, కళక్కల్ని, సంఘాన్ని, మరలా ఈ మందిర ఆవరణాన్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆయన రెక్కల కింద కాచాడు. అందుకోసారి ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడేంటి చెప్పండి? ఇప్పుడేంటి? ఇప్పుడు చూద్దామా దేవుని వార్తలు? ఒక మాట, లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనం చదువుదాం. అమ్మ, యేసు జ్ఞానమందును వయస్సందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుతూ ఉండేను. అబ్బా, ఎవరైనా? ఈయనెవరు? యేసయ్య. యేసయ్యే జ్ఞానమందు చెప్పండి, వయస్సందు దేవుని దయందు దేవుడే వర్ధిల్లితే మరి మనం ఎలా వర్ధిల్లాలి చెప్పండి? మీరు జ్ఞానం కలిగి చక్కగా ఎదుగుతూ మనుషులు దయతో వర్ధిల్లాలి. అవునా కాదా? అవునా కాదా? మనుషుల దయతో వర్ధిల్లాలి, దేవుడు దయతో వర్ధిల్లాలి. అప్పుడు మీరు మంచివారు అవుతారు. ఏమవుతారు చెప్పండి? మంచివారు. ఏమవుతారు చెప్పండి? కిరణ్ ఏమవుతావు? నన్ను ఏమవుతారు? మంచివారు. మంచివారు. మంచివారే కాక ఇంకేమవుతారు? గొప్పవారు అవుతారు. యేసయ్య గొప్పవారయ్యాడు కదా? యేసయ్య గొప్పవారా కాదా? యేసయ్య గొప్పవాడయ్యాడు. యేసయ్య మంచివాడయ్యాడు. యేసయ్య అందరినీ ప్రేమించేవాడయ్యాడు. దేవునికి స్తోత్రం. మీరు కూడా మరి జ్ఞానం ఎలా వస్తుంది? మీరు జ్ఞానంలో వర్ధిల్లాలంటే ఎలాగా? జ్ఞానంలో వర్ధిల్లాలంటే ఎలాగా? ఒక మాట చూద్దామా? ఏబు గ్రంథము పిల్లలు చూద్దామా? ఏబు గ్రంథములో ఒక మాట మీకు చూపిస్తాను. 28వ అధ్యాయము చూడండి. 28వ అధ్యాయము 28వ వచనం. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడిచితే వివేకమనియు సెలవిచ్చెను. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మన 2 చేతులను మనం గట్టిగా స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఏంటంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మీరు ఏమవుతారు? ఏమవుతారు? జ్ఞానవంతులైపోతారు. ఏమవుతారు చెప్పండి? జ్ఞానవంతులైపోతారు. చిన్నవాడు థామస్ అల్వా, చిన్నవాడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఎవరు ఆయన పేరు చెప్పండి? థామస్. ఆయన ఏం చేశాడు తెలుసా? అప్పుడు లైట్లు ఎవరికి తెలియదు, బల్బులు ఎవరికి తెలియదు. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల మనకి కరెంటు లైట్లు ఉన్నాయి చూసావా? ఈ లైట్ ఏంటో
కనిపెట్టాడు. తప్పట్లు కొడదామా? ఎంత గొప్పవాడు! మీలాంటి చిన్నవాడే, మీలాంటి వాడే, కానీ ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి వాళ్ళ మమ్మీ డాడీ మాట చక్కగా వినేవాడు. మమ్మీ డాడీ మాట విన్నవారు మంచి మంచి కనిపెడతారు. మీరు కనిపెట్టే సైంటిస్టులు అవుతారు. ఆమె చెప్దామా? కనిపెట్టి ఏమవుతారు? సైంటిస్టులు అవుతారు. ఇంకేమవుతారు? డాక్టర్లు అవుతారు. ఇంకేమవుతారు? కలెక్టర్లు అవుతారు. ఇంకేమవుతారు? మీరు చెప్పండి, ఏమవుతారు? ఏమని? ఇన్స్పెక్టర్ అవుతారు, పోలీసులు అవుతారు. మీరందరూ గొప్ప గొప్ప అవ్వాలంటే దేవునికి చెప్పండి భయభక్తులు కలిగి ఉండాలి. తల్లిదండ్రులకి లోబడాలి, మీ దైవజనుడికి లోబడాలి, మీ పక్క వారిని ప్రేమించాలి, మంచి స్నేహితులుగా మీరు ఉండాలి. ఎలా ఉండాలి? మంచి స్నేహితులుగా ఉండాలి. ఇక ఒక బిడ్డ, ఒక బాబు పుట్టాడంటే ఇక్కడ ఆ బాబు పేరు చూద్దామా? ఆ బాబు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన బాబు. చూద్దామా? లూకా సువార్త చూద్దామా? ఇక్కడ ఒక బాబు పుట్టాడు. 16 వచనంలో తన తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని ఈ బాబు ఏం చేశాడంటే చాలా మంచివాడుగా పెరిగాడు. దేవుని దయలో పెరిగాడు, దేవుని కృపలో పెరిగాడు. కాబట్టి ఈ బాబుని బట్టంట చాలా మంది చూడండి 18వ వచనంలో చివరి మాట చూసుకుందాం. అతడు పుట్టినందున అనేకులు సంతోషించారు. మరి నిన్ను బట్టి మీ మమ్మీ డాడీ సంతోషిస్తున్నారా? ఎవరైనా చెప్పండి, నిజం చెప్పండి, అబద్ధం చెప్పకుండా. అసలు నీవు ఎంత మంచివాడు నాన్న, అసలు నిన్ను బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను, అల్లరి లేదు నీకు, దేవుడంటే భయభక్తులు ఉన్నాయి, చక్కగా చదువుకుంటున్నావు, నా మాట వింటున్నావని ఎవరన్నా మీ మమ్మీ డాడీ మిమ్మల్ని ఎవరన్నా అన్నారా? మీ మమ్మీ డాడీ అన్నవాడు ఎవరన్నా చేతులు ఎత్తుతారా? ఏంటి మీ మమ్మీ డాడీ అన్నారా? మీకు అర్థమైందా? నువ్వు మంచిదానివి, అల్లరి చేయట్లేదు, గొడవ చేయట్లేదు, పేసి పెట్టట్లేదు, నువ్వు చాలా మంచిదానివని మీ మమ్మీ డాడీ మిమ్మల్ని అంటున్నారా? నాన్న నీ పేరేం పేరే? నువ్వే మా రాము గారి బాబు పేరేంటి? సామేలు. సామేలు నువ్వు అల్లరి చేస్తున్నావు ఇంట్లో. ఈ సామేలు రాము గారి అబ్బాయి సామేల్ కిరణ్. నిన్ను అంటున్నాడు డాడీ మమ్మీ అస్సలు అల్లరి చేయవు, చాలా మంచివాడివి అంటున్నాడు మీ డాడీ మమ్మీ. అంటలేదా నాన్న? అయితే ఈ రోజు నుంచి నిన్ను డాడీ మమ్మీ చాలా మంచివాడు అంటారు. తప్పని కొట్టను నాన్న, దేనిస్తారు అంటే నువ్వు మంచివాడు అయిపోతావు. ఎందుకో తెలుసా? CBS బైబిల్ తరగతులకు వచ్చావు కాబట్టి ఇక్కడ నువ్వు వాక్యం నేర్చుకుంటే మంచి వాళ్ళు అయిపోతారు. ఇక్కడ ఈయన మంచివారు అయిపోయారు. ఎవరైనా? యోహాను. యోహాను మంచివారు అవడానికి దేవుడందు భయభక్తులు కలిగి ఉన్నాడు, మమ్మీ డాడీ మాట విన్నాడు, అందుకే నేను ఆ జ్ఞానం సంపాదించుకున్నాడు, మంచివాడైపోయి ఈయనేం కనిపెట్టాడంటే చెడ్డవారందరినీ మంచివారుగా చేయటం కనిపెట్టాడు. తప్పర్లు కడదామా? ఈయనేం కనిపెట్టాడంటే థామస్ అల్వా ఏం కనిపెట్టాడు? లైట్ కనిపెట్టాడు. యోహాను గారు ఏం కనిపెట్టాడు చెప్పండి? చెడ్డవారందరినీ చెప్పాలి మీరు, చెడ్డవారందరినీ మంచివారుగా తయారు చేశాడు. చెడ్డవారంటే ఎవరు? అబద్ధాలు ఆడేవాడిని, ఏమంటే చెడ్డ పనులు చేసేవాడిని, కోపంతో కొట్టేవాడిని, కొరికేవారు, కోపంతో కొడతారు, వస్తువులు పగలగొడతారు, అన్నం పళ్ళు విసిరేస్తారు. ఏమండి నాకు ఇది వద్దని ఆ తల్లి వాళ్ళ మమ్మీ డాడీ మీద పోట్లాడతారు, అది నెట్టేస్తారు, లేక అది పగలగొట్టేస్తారు. వీళ్ళందరూ ఎవరు చెప్పండి? నాకు వినపడుతున్నా, గట్టిగా చెప్పండి. మంచివారా? చెడ్డవారా? ఓహోహో అలాగే వద్దంటే ఫోన్లు చూస్తారు. ఇలా మంచివారేనా? ఏమండి ఫోన్లు అసలు ఆపరు. మీరు ఎవరు? చెడ్డవారా? మీకు తెలుసమ్మా
చెడ్డవారు ఎవరు మీకు తెలుసా? అమ్మ టప్పట్లు కొట్టండి నాన్న, దేవుని స్తోత్రం. అసలు ఎంత జ్ఞానవంతులే మీరు. చెడ్డవారెవరు మీకు తెలుసు. మరి మంచివారెవరు? మంచివారెవరు? మమ్మీ డాడీ మాట విని ఉదయమునే లెగిసి ప్రేయర్ చేసుకొని వాక్యం చదువుకొని బ్రష్ చేసి స్నానం చేసి టిఫిన్ చేసి బుక్స్ కాసేపు చదువుకొని ఒక్కొక్క అరగంట ఆడుకొని తర్వాత మమ్మీ డాడీ ఏదైనా పని చెప్తే చేసేవారు ఎవరు? ఎవరు? ఈయన మంచివారా మీకు తెలుసా? అబ్బో తప్పలు కట్టండి నాన్న, తప్పలు కట్టండి. ఇప్పుడు మీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? మంచివారు. మంచివారు అంటే యోహాను చెడ్డవారందరినీ మంచివారుగా చేశాడు. యోహాను ఎందుకు చేశాడంటే యోహాను ఎవరు? మంచివాడు. యోహాను ఎవరు? మంచివాడు. అందుకే చెడ్డవారందరినీ కూడా యోహాను మంచివారుగా చేశారు. ఇప్పుడు మీరెవరు? మంచివారు. కాబట్టి మీ తమ్ముళ్ళు చెడ్డ పనులు చేస్తే మీరేం చేయాలి? కొట్టాలా? మంచివారుగా చేయాలి. మీ అక్కలు మీ చెల్లెలు చెడ్డ పనులు చేస్తే మీరేం చేయాలి? అన్నలు మంచివారుగా చేయాలి. అంటే అన్నలు పెద్దవాళ్ళు ముందు మంచివారుగా ఉండాలి. మమ్మీ డాడీ మాట వినాలి. ఉదయం లేసి ఏం చేయాలి చెప్పండి మీరు? ఉదయం లేచి తర్వాత బైబిల్ చదవాలి, తర్వాత బ్రష్ చేయాలి, తర్వాత బయటికి రాగానే మమ్మీ డాడీకి ప్రైజ్ లార్డ్ చెప్పాలి. ఏం చెప్పాలి? నానమ్మ అమ్మమ్మలకి ప్రైజ్ లార్డ్ చెప్పాలి. మీ ఇంట్లో ఎవరుంటే వారికి ఉదయాన్ని మీరు చేసే పని ఏంటి? మొదట దేవుడికి ప్రైజ్ లార్డ్ చెప్పి ప్రార్థన చేసుకొని వాక్యం చదవాలి. మీరు గదిలోంచి బయటికి రాగానే మీకు ఎవరు కనబడితే తాతయ్య కనబడితే తాతగారు, నానమ్మ కనబడితే నానమ్మ గారు, అమ్మమ్మ కనబడితే అమ్మమ్మ గారు, డాడీ మమ్మీ కనబడితే డాడీ మమ్మీ, లేకపోతే అన్నయ్య తమ్ముడు కనబడతారు కదా, అన్న నీకు ప్రైజ్ లార్డ్, తమ్ముడు నీకు ప్రైజ్ లార్డ్. మీరు ఎవరంటే మంచివారు. మీరు ఇస్తారు కదా ఇక్కడి నుంచి ప్రైజ్ లార్డ్ ఇస్తారా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. బైబిల్ చదువుకుంటారు కదా, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మమ్మీ డాడీ మాట వింటారు కదా, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీరందరూ మంచివారు అయిపోయారు. దేవుని స్తోత్రం. మీరందరూ ఏమైపోయారు చెప్పండి? మంచివారు అయిపోయారు. ఇక మీరు అల్లరి చేయరు. మీరంటే నాకు ఎంతో ఇష్టం నాన్న, చాలా ఇష్టం. ఐస్ క్రీమ్ అంటే ఎవరికి ఇష్టం చెప్పండి? ఐస్ క్రీమ్ అంటే ఎవరికి ఇష్టం? నిజం చెప్పాలి, అవునా? మీరు ఐస్ క్రీమ్ లాంటి వాళ్ళు నాన్న, మీరు ఐస్ క్రీమ్ లాంటి వాళ్ళే. చక్కగా కరిగిపోతారు. ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా ఉంటారు, బయటికి తీస్తే కరిగిపోతారు. ఇప్పుడు చాలా గట్టిగా మంచివారుగా ఉంటారు. మళ్ళీ పక్కకి వెళ్తే ఏమవుతారంటే మీరు లాగేస్తుంది మీ హృదయం అంతా ఫోన్ కోసం కదా, ఏదో కరిగిపోతారు ఐస్ క్రీమ్ లాగా. ఏమన్నా మీరు చాలా మంచివారు. కాబట్టి మీరు పిల్లలు ఈ CBS ఈ బైబిల్ తరగతి ద్వారా మీరు ఏమవుతున్నారు చెప్పండి? నేను మంచివాడిని అనుకోండి, నేను మంచి పాపని అనుకోండి, నేను మంచి పాపని, నేను మంచి బాబుని, నేను మంచి బాబుని, నేను మమ్మీ డాడీ మాట వింటాను, యేసయ్య మాట వింటాను, నేను పొద్దున్నే లేచి బైబిల్ చదువుతాను, ప్రార్థన చేసుకుంటాను, చెడ్డవారిని మంచివారుగా చేస్తాను, జ్ఞానంలో ఎదుగుతాను, వయస్సులో ఎదుగుతాను, దేవుని యందు భయభక్తుల్లో ఎదుగుతాను, నేను మంచిదాన్ని. ఒకరు చెప్పుకో నువ్వు మంచివాడని. ఒకరు నువ్వు మంచిదానని చెప్పుకోండి, నువ్వు మంచిదానని చెప్పుకోండి. అమ్మ మీరు మంచివాళ్ళమ్మా, బాబు నువ్వు మంచివాడు, నానా మీ అందరూ మంచివాళ్ళు, తల్లి మీరు మంచివాళ్ళు, టీచర్లు మంచివాళ్ళు, మీరందరూ మంచివాళ్ళు. మరి నన్ను చెప్పరే, నాకు చెప్పరేరా? నేను మంచివాడిని కాదా? నాన్న మంచిదే కదా, అమ్మ మంచిదే కదా, మీరు చెప్పాలి. నేను కూడా. దేవుని స్తోత్రం. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ఇదిగో నాయన ఈ బైబిల్ తరగతులు అన్నీ కూడా ఎన్ని దినములు ఏర్పాటు చేశారు నాయకులను తండ్రి. ఈ తరగతి క్లాసులు నాయన బిడ్డలకు బోధిస్తున్న టీచర్స్ని నాయన సమస్త మీ స్వాధీనంలో ఉంచుకోండి. మీ ఆత్మతో బలముతో శక్తితో నింపండి.
ఇంకా మొదటి దినం ఎంతమంది బిడ్డలు నాయన, ఇంకా నాయన దిగో తరగతులన్నిట్లు నాయన యవ్వనులు, నాయన బలవంతులు, నాయన చిన్న బిడ్డలు, బాలికలు అనేక మంది నాయన 100 మందిగా రావడానికి నీ కృప దయచేయండి నాయన. బిడ్డలకి సహకరిస్తున్న వారు నాయన, ఇస్తున్నవారు, చేస్తున్నవారు, పడుతున్నవారు నాయన ఆమె